సమ్మర్ వచ్చేసింది. తిరుమలకి చాలా మంది వెళ్తూ ఉంటారు. భక్తుల రద్దీ కూడా చాలా పెరుగుతుంది ఈ సమ్మర్ డేస్ లో. కొంతమంది ఆన్లైన్ లోనే టికెట్స్, రూమ్స్ బుక్ చేసుకుంటారు. కానీ చాలా మంది తిరుమల వెళ్లే వాళ్ళు ఎవరు ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకోరు. సో అందువల్ల ఆన్లైన్ లోనే కాదు, ఆఫ్లైన్ లో కూడా చాలా టికెట్స్ అనేవి తిరుపతిలో ఇస్తారు. ఆఫ్లైన్ లో సాధారణంగా 2 రకాల టికెట్స్ ఉంటాయి. ఒకటి SSD టోకెన్స్, 2 దివ్య దర్శన్ టోకెన్స్. ఈ SSD గానీ దివ్య దర్శన్ టోకెన్స్ గానీ తీసుకుంటే మనకు దాదాపుగా 6 గంటల్లోనే దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ SSD టోకెన్స్ అనేవి 3 చోట్ల ఇస్తారు తిరుపతిలో. ఒకటి గోవిందరాజుల సత్రం, 2 విష్ణు నివాసం దగ్గర రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ దగ్గర, 3వది బస్ స్టాండ్. ఈ 3 ప్లేసెస్ లో గోవిందరాజు సత్రం అనేది ఇప్పుడు ఇవ్వడం లేదు, ఎందుకంటే అది కూల్ చేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు కాబట్టి. ఇంకా ఉండేవి 2 ప్లేసెస్, ఒకటి రైల్వే స్టేషన్ విష్ణు నివాసం దగ్గర, ఇంకోటి బస్ స్టాండ్. ఈ SSD టోకెన్స్ అనేవి మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. 25,000 వరకు టోకెన్స్ ఇస్తారు ఆ రోజు కేటాయించి. నెక్స్ట్ వచ్చి దివ్య దర్శన్ టోకెన్స్. ఇవి సాధారణంగా 2 ప్లేసెస్ లో ఇస్తారు. ఒకటి అలిపిరి మెట్ల మార్గంలో మరియు శ్రీవారిపేటల మార్గంలో ఇస్తారు. కాకపోతే అలిపిరి మార్గంలో కొన్ని ప్రతికూల అంశాలు చోటు చేసుకోవడం వల్ల ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. సో కాకపోతే దివ్య దర్శన్ టోకెన్స్ ఇస్తున్నారు కదా, అది ఎక్కడ అంటే అలిపిరి మెట్ల స్టార్టింగ్ లో భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో అయితే టోకెన్స్ ఇస్తున్నారు, కానీ వేసవి దృష్ట్యా జనాలు ఎక్కువ రావడంతో అక్కడ మెట్ల మార్గం అనేది బ్లాక్ అవుతుంది. అందువల్ల అక్కడ కూడా ఇవ్వకూడదని డిసైడ్ అవుతున్నారు తిరుమల దేవస్థానం వాళ్ళు. సో మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు ద్వారా దర్శన టికెట్ పొందాలనుకుంటే ముందుగా అక్కడ ఆ రోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడు ఎక్కడ మొదలు పెట్టండి. ఈ SSD టోకెన్స్ కానీ దివ్య దర్శన్ టోకెన్స్ కానీ తీసుకుని మన దర్శనానికి వెళ్తే దాదాపుగా 6 గంటల లోపే మన దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే రూమ్స్ 2 రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ముందుగా ఆన్లైన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆన్లైన్ రూమ్స్ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే దాదాపుగా మనం 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మే నెలలో వెళ్తున్నాం అనుకోండి, ఫిబ్రవరిలోనే తిరుపతి దేవస్థానం అనేది అకామిడేషన్ కోటా అనేది రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు మనం బుక్ చేసుకోవడమే. ఈ ఆన్లైన్ వాళ్ళకి రూమ్ అనేది చాలా ఈజీగా అలాట్ అయిపోతుంది. ఎలాగంటే మనం కొండపైకి వెళ్ళగానే ARP కౌంటర్ ఉంటుంది. అది ఎలాగంటే CRO ఆఫీస్కి ఎదుటిగానే ఉంటుంది ARP కౌంటర్ అనేది. ARP కౌంటర్కి వెళ్ళి మనం రూమ్ బుక్ చేసుకున్న పేపర్ని చూపిస్తే వాళ్ళు 15 మినిట్స్లో మనకు రూమ్ అనేది ఎక్కడ అలాట్ అయిందో మన ఫోన్కి మెసేజ్ వచ్చేలా చేస్తారు. సో ఆన్లైన్లో టికెట్ అలా బుక్ చేస్తుంది. ఆన్లైన్లో అయితే 15 మినిట్స్లోనే మనకు రూమ్ అనేది అలాట్ అయిపోతుంది. ఇంకా ఆఫ్లైన్ రూమ్స్కి వచ్చేసరికి మనకు ఆఫ్లైన్ రూమ్స్ అనేవి ఒకే ఒక ప్లేస్లో ఇస్తారు తిరుమలలో. ఆ ప్లేస్ వచ్చి CRO ఆఫీస్. ఈ CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం అనేది మొదలు పెడతారు. ఆఫ్లైన్లో మీరు రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ తీసుకువెళ్లాల్సిందే. మీరు కనుక 9 గంటల లోపే CRO ఆఫీస్లో మీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకుంటే 9 గంటలకి మీకు రూమ్ వచ్చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. 9 గంటల తర్వాత అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 12 తర్వాత అలొకేట్ అవుతుంది రూమ్ అనేది. సో 12 తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 3 తర్వాత రూమ్ అనేది అలొకేట్ అవుతుంది. సో రూమ్స్ అనేవి లేవనుకోండి, ఏం చేస్తారు, లగేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తిరుమలలో లాకర్ సదుపాయం ఉంది. ఈ లాకర్ సదుపాయం ఫ్రీనే. తిరుమలలో ఈ లాకర్ సదుపాయం అనేది 3-4 ప్లేసెస్లో ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోండి అక్కడ. మీరు SSD టోకెన్స్ కానీ దివ్య దర్శన్ టోకెన్స్ కానీ దొరకకపోతే మ్యాక్సిమం ఈ సమ్మర్లో తిరుమల రాకపోవడం మంచిది. ఎందుకంటే ఉచిత దర్శనానికి దాదాపుగా 30 గంటల వరకు టైం పడుతుంది. ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు మరియు ATM కార్డు తీసుకువెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫోన్పేలు కానీ క్యాష్ కానీ తీసుకోరు. ఆన్లైన్లో దర్శనానికి మరియు రూమ్స్కి టికెట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి జూలై వరకు. జూన్కి కానీ జూలైకి కానీ ఆన్లైన్లో మీరు ఇంకా బుక్ చేసుకోవాలంటే కొన్ని టికెట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఇది APSRTC మరియు TSRTCలో కొన్ని టికెట్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా అంటే స్పెషల్ ప్యాకేజ్ కింద ఉంటాయన్నమాట. అంటే తిరుమలకి బస్ జర్నీతో పాటు 300 రూపీస్ దర్శన టికెట్ కూడా దాంట్లో ఇన్క్లూడెడ్ అయి ఉంటుంది. ఈ బస్ జర్నీ అనేది మేజర్ సిటీస్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అది మీరు గమనించగలరు. మీరు కనుక ఎక్కువ మంది ఫ్యామిలీ సభ్యులు అయితే తిరుమలలో ఎటువంటి రూమ్స్ బుక్ అవ్వకపోతే ఓ పని చేయండి. తిరుపతిలో కూడా విష్ణు నివాసంలో చాలా రూమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు లాకర్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ఈ విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వెళ్తే ఈ విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి తీసుకుని లగేజెస్ ఫ్రెష్ అయ్యి తిరుమల వెళ్ళండి. నేను చెప్పిన తిరుమల ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ తిరుపతి గురించి చాలా వీడియోస్ విహార ఎక్స్ప్రెస్లో పోస్ట్ చేస్తాం, అది గమనించగలరు. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి.